నిజంగా మీరు దయ్యాన్ని చూడాలనుకుంటున్నారా? తనకు ఎలా అయితే కనిపించిందో, తను ఎలా అయితే చూసాడో అదే మనకి ఫోటో పంపించాడు. అండ్ తను పంపించిన వాయిస్ రికార్డ్ విని నేను చాలా భయపడ్డాను అని చెప్పాను కదా, అది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. ఈ వీడియో చేసేటప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆపి వీడియో చేశాను. ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, భయపడే వాళ్ళు అస్సలు చూడొద్దు. ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ ఇలా చేయమని సజెషన్ ఇచ్చింది, అదెవరో కాదు నేనే. నేను కూడా తన కథలో ఒక భాగమై ఉన్నాను. నేను తనకిచ్చిన సజెషన్ తర్వాత ఏం జరిగింది, అసలు ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా, ఇప్పుడైనా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నా పేరు వంశీ. యాక్చువల్గా మేము ఉండేది ఆంధ్రాలో, కానీ జాబ్ పర్పస్ కోసం ఒక 2 years బ్యాక్ నేను బెంగళూరుకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను. నాకు శాలరీ మంత్లీ ఒక 25,000 వరకు వస్తుంది. కానీ నాకున్న ఈఎంఐస్, అలాగే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అంటే మా నాన్నకి అమ్మకి హెల్త్ బాగోకపోవడం వల్ల నాకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు. అందుకని నేనేమనుకున్నానంటే పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుందామని జిప్టోలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే జొమాటో, స్విగ్గీ లాగా ఫుడ్ డెలివరీ సర్వీస్. కాకపోతే ఇక్కడ జిప్టోలో గ్రోసరీస్ డెలివరీ చేస్తారు. అంటే మనకి ఇంట్లో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన సరుకులు. సో పార్ట్ టైము ఇటు నా జాబు రెండూ చేసుకుంటూ వచ్చిన ఇన్కమ్ తో నా లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. అప్పటి వరకు కూడా నాకు దయ్యాలుంటాయని తెలుసు, కానీ అవి మనల్ని ఏం చెయ్యవని కూడా తెలుసు. కానీ రియల్ లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల అసలు నాకు ఏం చేయాలో కూడా తెలియని ఒక స్టేజ్కి అయితే నేను వెళ్ళిపోయాను. నా జీవితంలోకి అనుకోకుండా వచ్చింది ఒక ఆడదయ్యం. అసలు ఏం జరిగిందంటే, ఎప్పటిలాగే ఒక రోజు రాత్రి నాకు ఆర్డర్ వచ్చింది. వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టారంటే చికెన్ బోన్లెస్, దీంతో పాటు కొన్ని లెగ్ పీసెస్ కూడా ఆర్డర్ పెట్టారు. నాకు ఆర్డర్ వచ్చిన ఏరియా ఏంటంటే అది కోరమంగళ్ ఏరియా, 2nd స్టేజ్. ఇది అడ్రస్. నేను ఆ ఐటమ్స్ ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు నాకు ఆర్డర్ పెట్టిన టైం ఎంతో తెలుసా? అర్ధరాత్రి 12:30కే ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు. నేను ఒక పెద్ద మ్యాన్షన్ ముందు, అది 5 floors ఉంటుంది, ఆ బిల్డింగ్ ముందు బైక్ ఆపి నేను కస్టమర్ కి కాల్ చేశాను, ఎలా రావాలి అడ్రస్ చెప్పండి అని. దానికి ఆయన ఏమన్నారంటే, ఒక పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది కదా, లోపలికి వచ్చేసాయి, పక్కనే సైడ్ కి ఒక దారిలా ఉంటుంది, కొంచెం ముందుకు వస్తే ఒక చిన్న గేట్ ఉంటుంది, ఆ గేట్ లో నుంచి వస్తే పక్కనే మా బిల్డింగ్ ఉంటుంది అని చెప్పారు. సరేనని నేను ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని ఆయన చెప్పినట్టే వెళ్తున్నాను. అప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ ముందు వాచ్మెన్ కూడా లేరు. నేను కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న గేట్ లా కనిపించింది. నేను దాన్ని ఓపెన్ చేసి వెళ్తుంటే కిందకి స్టెప్స్ ఉన్నాయి. నేను ఆ స్టెప్స్ దిగి ఒక ఫ్లోర్ దిగిన తర్వాత నాకు అర్థమైంది, అది ఆ బిల్డింగ్ లో -1, -2 floors కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏరియా అని. నేను -2 floor లోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక చోట ఒక లైట్ ఉంది, మిగిలింది మొత్తం చీకటిగా ఉంది. అక్కడ మొత్తం పాత పడిపోయిన కార్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి. దూరంగా ఒక లైట్ ఉందని చెప్పాను కదా, అక్కడ ఒక కుక్క పడుకొని ఉంది. నేనేమో సరే ఆ లైట్ నుంచి వెళ్దాము అని వెళ్తుంటే నా చేతిలో ఉన్నవి చికెన్ ఐటమ్స్ కదా, అవి చూసి కుక్క నా మీదకి వచ్చేసరికి నేను భయంతో ఆ చీకట్లోనే అక్కడున్న కార్లు, బైక్లు అన్నీ దాటేసుకొని పరిగెత్తాను. బెంగళూరులో ఎప్పుడు కూడా క్లైమేట్ ఎలా ఉంటుందో తెలుసు కదా, నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా చల్లగా చలిగా ఉంటుంది. అలాంటిది నేను సడన్ గా ఒక కారు దగ్గరికి వెళ్ళగానే నాకు కొంచెం వేడిగాలు వచ్చింది, నాకు వేడిగా అనిపించింది. సరేలే అని లైట్ తీసుకొని అప్పుడు నేను రియలైజ్ అయ్యాను నేను వచ్చింది రాంగ్ అడ్రస్ కని. సరే పైకి వెళ్దాము అనుకుని అలా స్టెప్స్ ఎక్కుతూ వస్తున్నప్పుడు నేను సడన్ గా ఒక్కసారిగా కిందకి చూశాను. అక్కడ ఒక రెడ్ కలర్ కారు బ్యాక్ సైడ్ ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. అసలు అది అక్కడ మనిషిగా కూడా లేదు, కళ్ళు కూడా ఏం లేవు, ఒక నల్లటి ఆకారంలా నిలబడి ఉంది అక్కడ. ఏంటది అక్కడ ఉంది అని నేను రియలైజ్ అయ్యి చూసేసరికి అదే ఆకారం మళ్ళీ ఆ రెడ్ కలర్ కార్ ఫ్రంట్ సైడ్ ఉంది. దాన్ని చూసేసరికి ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి ఫాస్ట్ గా ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు కస్టమర్ నాకు ఎదురొచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఆ గేట్ కాదు, ఇదిగో రైట్ సైడ్ ఉంది ఒక చిన్న గేట్, ఇలా రావాలి అని చెప్పి ఆయన ఆ పార్సిల్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ 5 అంతస్తుల బిల్డింగ్ కి ఈ కస్టమర్ ఉన్న అపార్ట్మెంట్ కి మధ్యలో ఒక దారి లాగుంది. ఆ కస్టమర్ అపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే ఈ దారి నుంచి, ఆ చిన్న గేట్ నుంచి వెళ్ళాలంట. ఆయనేమో ఆర్డర్ తీసుకొని వెళ్ళారు. నేనేమో అప్పటికప్పుడే ఇంకా చెక్అవుట్ చేసేసి రూమ్ కి వచ్చేసాను. నేనుంటున్న రూమ్ ఏంటంటే ఒక పీజీ రూమ్, మాది షేరింగ్. ఆ రూమ్ లో ఏంటంటే మా ఫ్రెండ్స్ ఒక 4 members ఉంటారు. నేను రూమ్ లోకి వెళ్ళంగానే ఆ 4 members తో, అంటే మా ఫ్రెండ్స్ తో నాకు ఇలా
జరిగింది అని చెప్పాను. వాళ్ళేమన్నారంటే, అవునా నిజంగానే అక్కడ దయ్యం ఉందా, నువ్వు దయ్యాన్ని చూసావా, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొద్దామా, కనిపిస్తుందేమో, వెళ్దాం రా అక్కడికి ఒకసారి, ఏమంటావు అని నన్ను అడిగితే వాళ్ళు, ఆ రోజు నేను వద్దు అని చెప్పుండాల్సింది. అలా కాకుండా వాళ్లతో పాటు మళ్ళీ అక్కడికి వెళ్ళడమే పొరపాటు అయ్యింది నాది. దానివల్లే ఇప్పుడు ఇంతలా ఫేస్ చేస్తున్నాను నేను. అదే రోజు రాత్రి మేమందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అందరికీ నేను చూపించాను, ఇలా వెళ్ళాను రా, ఇదిగో ఇక్కడే నాకు కనిపించింది అని. మేమందరం ఏంటంటే కార్లు ఎక్కిస్తారు కదా, స్లైడర్ లాగా ఉంటుంది, అక్కడ నిలబడున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ ఏమో అవునా ఎక్కడా చూపించు అని నా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకు వచ్చి ఫన్నీగా నన్ను పుష్ చేశారు. అంటే వెనక నుంచి నన్ను ముందుకు తోశారు. దాంతో నేను కిందకి జారుకుంటూ వెళ్ళిపోయాను. కింద పడిన నేను ఒక్కసారిగా పైకి లేచేసరికి నాకు ఒక వెచ్చటి గాలి మొహానికి తగిలింది. దాంతో నేను భయపడిపోయి పైకొచ్చేసాను. మళ్ళీ మేమందరం అక్కడికి వెళ్ళినప్పుడు మాకేం అక్కడ కనిపించలేదు. వాళ్ళందరూ నార్మల్ గానే అలాంటిదేం అయ్యుండదులే, ఏదో చూసి భయపడిపోయినట్టున్నాడు, అదిలే ఇదిలే అని మాట్లాడారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము మా రూమ్ కి వచ్చేసి నార్మల్ గానే పడుకున్నాను. 2 రోజుల వరకు కూడా నాకేం అనిపించలేదు. ఇంకా 3rd డే అండ్ 4th డే ఏమైందంటే, మా ఫ్రెండ్స్ అందరూ రూమ్ లో లేరు. వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోవడం వల్ల రూమ్ లో నేను ఒక్కడనే అయిపోయాను. ప్రతి రోజులాగా ఆ రోజు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకొని నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అర్ధరాత్రి 12:30 అయింది. ఆ టైంకి నేను రూమ్ కి వచ్చి పడుకున్నాను. నేను బాగా నిద్రలో ఉన్నప్పుడు నా కలలో ఎవరో ఒకరు వచ్చారు. ఆమె చూడ్డానికి బాగా నల్లగా ఉంది, కళ్ళు మాత్రమే తెల్లవిగా పెద్దవిగా ఉన్నాయి. అచ్చం రూపు లేకుండా ఒక ఆత్మ ఉంటుంది అలా ఉంది. ఆమె నా కలలోకి వచ్చి నాతో మాట్లాడుతుంది. ఏంటంటే, నేను నీతో ఉంటాను, ఎవరిని కూడా నేను నీ దగ్గరికి రానివ్వను, నీతో ఎవరున్నా సరే నేను తట్టుకోలేను, అందరినీ నేను తరిమేస్తాను, నువ్వు నాకు కావాలి, నేను నీ దగ్గరే ఉంటాను అని ఇలా వినిపించేసరికి ఇంకా భయం వేసి సడన్ గా లేచి చూస్తే అప్పటికే టైం అర్ధరాత్రి 2 అవుతుంది. అప్పుడు కూడా నేను ఏం పట్టించుకోలేదు, నార్మల్ గా కలలు వస్తుంటాయి కదా అని నేను లైట్ తీసుకున్నాను. ఆ రోజు అలా అయిపోయింది. మళ్ళీ 4th డే అర్ధరాత్రి మళ్ళీ నేను వచ్చి పడుకున్న తర్వాత నాకు రూమ్ లో ఒక మూలన ఒక నల్లటి షాడో లాగా కనిపించింది. ఆ రోజు నుంచి నాకు ప్రతి రోజు కనిపిస్తూనే ఉంది. ఈ ఆత్మ వల్ల నా ఫ్రెండ్స్ అందరూ నాకు దూరం అయ్యారు. నేను ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అయిపోయింది. ఆఖరికి మా ఫ్యామిలీని కూడా దూరం చేసింది. ఎలా దూరం అయ్యారంటే, నాకు తెలియకుండానే నేను వాళ్ళతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నానంట. నాకు తెలియకుండానే నేనే వాళ్ళని కసురుకుంటూ వాళ్ళని ఏదో చేస్తున్నట్టు వాళ్ళు నాకు చెప్పారు. నాకైతే ఎప్పుడూ కూడా నేను వాళ్ళని ఏదైనా చేసినట్టు నాకైతే తెలియదు. అలా నా మైండ్ నా కంట్రోల్లో ఉండేది కాదు. దీనికి తోడు ప్రతి రోజు కూడా కలలో కనిపించి దీనికి కారణం నేనే అంటూ ఉండేది. ఒక రోజు ఏం జరిగిందంటే, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఫిజికల్ గా మీట్ అవుదామని ఒక రూమ్ తీసుకున్నాము. ఫిజికల్ గా మీట్ అయ్యాము. టైం వచ్చేసి అర్ధరాత్రి 2 అయ్యింది. పడుకున్న నేను బెడ్ మీద నుంచి లేచి వాష్రూమ్ కని వెళ్ళాను. బయటకు వచ్చేసరికి నిద్రపోతున్న తను అరుస్తుంది. ఎందుకా అని చూస్తే తన 2 చేతుల మీద, తన మెడ మీద, తన ఛాతి మీద గోరుతో రక్కినట్టు గీతలున్నాయి. అదంతా చూసిన నాకు అప్పుడే అర్థమైపోయింది ఇదంతా దాని పనే అని. తనేమో ఎందుకలా గీకావు అని నన్ను అరుస్తుంది. ఇంకా తనకి చెప్తే భయపడుతుందని తనకి ఏదో ఒకటి సర్ది చెప్పి ఆ రోజు రాత్రంతా నేను మేల్కొనే ఉన్నాను. తర్వాత రోజు పొద్దున్నే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అదే రోజు రాత్రి మళ్ళీ నేను నా రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ ఆ ఆత్మ నా కలలోకి వచ్చి, అలా చేసింది నేనే, తను నీకు దూరం అయిపోవాలి, తన దగ్గర నువ్వుంటే తనని బతకనివ్వను, నిన్ను కూడా బతకనివ్వను, తనని నేనేం చేయలేను, ఎందుకంటే తనకి అమ్మవారి అండుంది, కానీ ఇంకోసారి నువ్వు తనతో కలిస్తే మాత్రం నిన్ను చంపేస్తాను అని చెప్పింది. అంతేకాకుండా నాకు తెలియకుండా నేను తనతో చాలా రూడ్ గా బిహేవ్ చేశాను. దానివల్ల తను కూడా నాకు దూరం అయిపోయింది. ఇక్కడతో దాని ఆగడాలాగలేదు. మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా నాకు గొడవలు. ఒక రోజు నేను మా ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికెళ్ళిన రోజే మా అమ్మ బాత్రూమ్ దగ్గర కాలు జారి కింద పడిపోయింది. మా నాన్న కూడా బండి మీద నుంచి కింద పడ్డారంట. అంతేకాకుండా మా చెల్లి రూమ్ లో నిద్రపోతున్నప్పుడు తన గొంతు పిసికేయడము, తన ఛాతి మీద వచ్చి కూర్చోవడము అలా అనిపించేదంట. ఇంకా వాళ్ళు నాతో చెప్పేసరికి ఇంకా నాకు అర్థమైపోయి ఆ మరుసటి రోజే నేను మా ఇంటి నుంచి బయలుదేరి బెంగళూరులో ఉన్న నా రూమ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసాను. రూమ్ లో చూస్తే ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఒంటరిగా ఉంటున్నాను. ఎవరైనా
ఎవరైనా నాకు తోడుగా వస్తారంటే అలా కూడా ఎవ్వరు రావట్లేదు. ఎందుకో తెలియట్లేదు. ఆ పీజీ ఓనర్ ని నేను వేరే రూమ్ కి షిఫ్ట్ అవుతాను అంటే ఆయన కూడా నన్ను మారనివ్వట్లేదు. వేకెన్సీ లేదు అని చెప్పేస్తున్నాడు. దీని వల్ల నేను నా జాబ్ ని వదిలేసి ఇంకా ఫుల్ టైమ్ గా ఆ జిప్టోనే చేసుకుంటూ పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 12:30 దాకా డ్యూటీ చేసుకుంటూ ఒక వారానికి నేను 15,000 నుంచి 18,000 వరకు సంపాదించుకుంటాను. కానీ దీనివల్ల ఒక్క రూపాయి కూడా నాకు మిగలట్లేదు. ఏదో ఒక ప్రాబ్లం రావడం, ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోకపోవడం, అప్పులు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ నాకు తెలియకుండానే నేను మనీ పోగొట్టుకుంటూ నా జీవితం ఇప్పుడు ఎంత దారుణంగా తయారైందంటే ఇంకా చెప్పుకోలేని స్టేజ్కి వచ్చేసాను. అదే నేను ఈ బెంగళూరు రాకముందు నా బీటెక్ చదువుకుంటూనే పార్ట్ టైమ్ గా నేను నెలకి 40,000 నుంచి 50,000 వరకు నేను సంపాదించాను. నా దగ్గర అప్పుడు డబ్బులు చాలా ఉండేవి. మినిమం 10,000 అన్న నా బ్యాంక్ అకౌంట్ లో ఉండేవి. ఇక్కడికి వచ్చి ఇది ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత నుంచి నా దగ్గర ఒక 10 రూపాయలు కూడా ఉండట్లేదు. ఎందుకు అంత ఖర్చు అయిపోతుందో, అసలు ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియట్లేదు. అంత దారుణంగా తయారయ్యింది నా జీవితం. ఒక రోజు నాకు బాగా కోపం వచ్చేసి రూమ్ లోనే ఎలా పడితే అలా దాని మీద గట్టిగా అరిచేశాను. ఆ రోజు రాత్రే నేను నిద్రపోతున్నప్పుడు నా పీక మీద ఎవరో కూర్చోవడం, నా నాలుకను ఎవరో పట్టుకుని బయటికి లాగుతున్నట్టు, అంతేకాకుండా నా కింద పాటిని కూడా గట్టిగా తంతున్నట్టు ఇలా అనిపించేసరికి ఇంకా నేను వెంటనే లేచి లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా నాకు భయం వేసి ఆ రోజు నేను లైట్ అంతే ఆన్ చేసి పడుకున్నాను. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత లైట్ దానంతట అదే ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేశాను, మళ్ళీ అది ఆగిపోయింది. ఎన్నిసార్లు నేను ఆన్ చేసినా ఆటోమేటిక్ గా దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఏం చేయాలో తెలియక, ఆ టైంలో బయటికి వెళ్ళలేక, ఇక్కడ ఎవ్వరూ కూడా తోడు లేకుండా ఇంకా రోజు దాంతో వేగుతున్నాను. నేను ప్రతి రోజు కూడా నేను దాంతో వేగుతూ చచ్చి బతుకుతున్నాను. అర్ధరాత్రుల్లో ఆర్డర్ వచ్చినప్పుడు మేము బైక్ వేసుకొని కొన్ని ఏరియాస్ కి అయితే వెళ్తూ ఉంటాను, కోరమంగల్ అలాంటి వాటికి. ఇంకా మా స్టోర్లో పనిచేసే వాళ్ళలో ఎవరైనా ఆ ఏరియాలో నాకు ఎదురు పడ్డారంటే, ఏంట్రా నీ వెనకేదో నల్లగా ఉంది అని, లేకపోతే నేను వాళ్ళకి ముందు నుంచి కనపడతానంట, వెనక నుంచి అసలు నేను కనపడనంట అలా చెప్పేవారు నాకు. దీనివల్ల ప్రతిరోజు కూడా నేను ఇబ్బంది పెడుతూ టార్చర్ అనుభవిస్తున్నాను. ఇదే కాకుండా ఒక 3 రోజుల క్రితం ఇంకా మా అమ్మ ఏమనుకుందో నాకైతే తెలియదు. నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయాలు జరుగుతున్నట్టు చెప్పలేదు. నాకు కొరియర్ లో ఒక వెండి ఆంజనేయ స్వామి బొమ్మ, ఒక రుద్రాక్షమాల, ఒక కడియం పంపించారు. నాకేమో ఫోన్ చేసి మా అమ్మ ఇవి వేసుకోరా అని చెప్పింది. మా అమ్మ పంపించినవి వేసుకొని మళ్ళీ ఆ రోజు రాత్రి నేను రూమ్ కి వెళ్ళి పడుకున్నాను. ఓకే పడుకున్నాను. ఆ రోజు ఏం లేదు, ప్రశాంతంగా ఉంది అనుకున్నాను. కరెక్ట్ గా టైం 2-2:30 అలా అవుతుంది. నా 2 చేతుల్ని నాకు తెలియకుండా నేనే నా చేత్తో పట్టుకొని వెనక్కి తిప్పేస్తున్నాను. ఇంకొక చేత్తో నా చేతికున్న కడియాన్ని లాగేశాను, మాల కూడా తెంపేశాను. నేనేం చేస్తున్నానో నాకు తెలుస్తుంది, కానీ నేనెందుకు అలా ప్రవర్తిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. కానీ నేను ఏదైతే చేస్తున్నానో ఆ పనులన్నీ నేను ఆపలేకపోతున్నాను. అవన్నీ తీసేసి ఇంకా కిటికీలో నుంచి బయటికి పారేశాను. ఆ కడియాన్ని నా చేతి నుండి గట్టిగా లాగేసరికి నా చేతి నుంచి రక్తం కారింది. మళ్ళీ అదే రోజు నాకు కలలో కనిపించి ఆ ఆత్మ, మళ్ళీ ఇలాంటివి ఏవైనా చేసావో నిన్ను బతకనివ్వను, నీ కుటుంబాన్ని కూడా బతకనివ్వను అని చెప్పింది. ఇలా జరిగిన 2వ రోజే అక్కడ ఊర్లో ఉన్న మా అమ్మకి తన చేతికి కాలికి గాయమైంది. మా అమ్మకి గాయమయ్యేలా చేసింది కూడా అదేనంట. నాకు కలలో కనిపించి నేనే ఇదంతా చేశాను, మీ అమ్మకి అలా జరగడానికి కారణం కూడా నేనే, నీకు ఎవరైనా ఏదైనా పంపిస్తే వాళ్ళని కూడా అలాగే చేస్తాను అని చెప్పింది. ప్రజెంట్ ఇప్పుడు మా అమ్మ అస్సలు నడవలేని స్థితిలో ఉంది. అసలు నా జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే నేనే నమ్మలేకపోతున్నాను. నా వల్ల అయితే కావట్లేదు. ఒక రోజు నేను రాత్రి టైంలో ఆర్డర్ వచ్చిందని కోరమంగల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళకి అవన్నీ ఇచ్చేసి తిరిగి వస్తున్నప్పుడు వెనక నుంచి వచ్చి ఒక ఆయన నన్ను బైక్ ఆపాడు. నేను బైక్ లో వెళ్తున్నప్పుడు ఆయన సడన్ గా నా బైక్ ని క్రాస్ చేసి నా బండి ఎదురుగా ఆయన బండి అడ్డం పెట్టి నన్ను ఆపాడు. ఆయన బండి మీద నుంచి కిందకి దిగి నన్ను బండ బూతులు తిట్టాడు. ఆయన తిట్టే తిట్లకి నాకు బాగా కోపం వచ్చింది. అసలు ఆయన నన్ను ఎందుకు అలా తిడుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. నేనేం ఆయన బండిని గుద్దలేదు, ఆయన్నేం నేను ఓవర్టేక్ చేయలేదు, ఓవర్ స్పీడ్ లో కూడా వెళ్ళట్లేదు. ఇంకా చెప్పాలంటే పచ్చిగా తిట్టాడు ఆయన. అలా తిట్టిన తర్వాత మళ్ళీ ఆయనే నన్ను నా బైక్ మీద ఎక్కించి నాతో పాటు ఆయన కూడా ఎక్కి నన్ను ఒక లైట్ ఉన్న ఏరియాకి తీసుకొని వచ్చాడు. ఆ ఏరియా అంతా లైట్ ఉండడం వల్ల ఫుల్ వెలుతురుగా ఉంది. ఆయన ఏంటంటే కన్నడ, ఆయన తెలుగు లైట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా నాతో, నీతో ఒకటి వస్తుంది, నీ వెనకే ప్రయాణిస్తుంది, అది దాని బారి నుంచి నేను నిన్ను కాపాడాలని అలా మాట్లాడాను.
నేను తిట్టిన బండ బూతులకి దానికి కోపం వచ్చి అదైతే వెళ్ళిపోయింది. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసరికి నేనేమో నాకు ఎప్పటి నుంచో ఇలా జరుగుతుంది, ఇప్పటి వరకు కూడా నాకు జరిగినవన్నీ ఆయనతో చెప్పి అది ఇప్పటికి కూడా నాతోనే ఉంటుంది అని చెప్పాను. అంతా విన్న ఆయనేమో అసలు ఇదంతా జరుగుతుంటే నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడు దాకా ఏం చేశావు, అసలు నువ్వెందుకు అలా ఉన్నావు, ఇంట్లో చెప్పేయాలి కదా ఇలాంటి విషయాలు అని చెప్పేసరికి అది చెప్తే మా ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తాను అని నాతో బెదిరించింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంట్లో పరిస్థితి కూడా ఏం బాగోలేదు, ఇలాంటి విషయాలన్నీ చెప్పి వాళ్ళని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని చెప్పాను. సరే నువ్వు ఒక పని చేయి అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే తన దగ్గర ఉన్న ఒక రూపాయి బిళ్ళ లాంటి నాణెం నాకు ఇచ్చాడు. అది ఒక కాపర్ నాణెం. అది నా చేతికిచ్చి దీన్ని తీసుకెళ్లిపోయి మీ రూమ్ లో ఒక మూలన, అంటే ఎక్కడైతే నీకు అది అలా కనిపిస్తుందో అక్కడ పెట్టు అని చెప్పాడు. సరేనని నేను తీసుకొని అలాగే నా రూమ్ లో పెట్టాను. ఆ తర్వాత రోజు పొద్దున్నే లేచి చూస్తే ఆ కాపర్ నాణెం నల్లగా మసిబొగ్గైనట్టు అయిపోయింది. ఈ నాణ్యం నా చేతికి ఇచ్చిన ఆయన నెంబర్ లేదు నా దగ్గర. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా నాకు తెలియదు. నేనున్న రాత్రి ఆ సిచ్యువేషన్ లో తన నెంబర్ తీసుకోవాలనే ఐడియా కూడా నాకు రాలేదు ఆ టైంలో. ఆ బిళ్ళేమో నల్లగా అయిపోయింది. అసలు దాన్ని ముట్టుకోవాలన్నా నాకు భయమేసింది. దాన్ని అలాగే అక్కడ వదిలేశాను. ఆయన కోసం ఎంతగానో వెతికాను, కానీ ఆయన ఎక్కడా నాకు కనిపించలేదు. ఆ తర్వాత నాకు ఒక 3-4 రోజులు బానే ఉంది. ఏం కలలు లాంటివి రావడం, ఆ ఆత్మ నాకు కలలో కనిపించి నన్ను భయపెట్టడం ఇలాంటివైతే ఏం జరగలేదు. నేను ప్రశాంతంగానే ఉన్నాను. ఆ తర్వాత నుంచి మళ్ళీ నాకు స్టార్ట్ అయ్యింది. నేను మా ఫ్రెండ్స్ ద్వారా ఇలాంటి వాటికి ఎక్కడైనా చూస్తారా అని అడిగితే ఒక పాస్టర్ గారు చూస్తారని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే నీ చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంది. నిన్నేం చేస్తుందో నాకైతే తెలియదు, కానీ ఆ నెగిటివ్ ఎనర్జీని నేనైతే ఫీల్ అవుతున్నాను. అది ఎలా ఉంటుందో, ఏ రకంగా నిన్ను ఇబ్బంది పెడుతుందో నాకైతే తెలియదు, కానీ దీని బారి నుండి నిన్ను దూరం చేయాలంటే దీనికి కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది అని 1,00,000 రూపాయలు అడిగారు. దానికి తగినట్టు నేను ఒక ప్రేయర్ చేస్తాను అది వెళ్ళిపోవడానికి. అది నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు. అలాంటిది నేను వాళ్ళకి 1,00,000 రూపాయలు ఎలా ఇవ్వగలను? అందుకే నేను ఆ ప్రేయర్ ని చేపించుకోలేదు. తర్వాత ఆయన నాకు ఏదో వాటర్ ఇచ్చి ఆ వాటర్ ని నన్ను తాగమని చెప్పారు. దాన్ని హోలీ వాటర్ అంటారు. ఆ నీటిని నేను తాగిన తర్వాత మళ్ళీ నాకు కొన్ని నీళ్లు ఇచ్చి దీన్ని తీసుకుపోయి నీ రూమ్ లో చల్లు అని చెప్పారు. దీనికే నా దగ్గర ఆయన 10,000 వరకు తీసుకున్నారు. లక్కీగా ఆ రోజే నాకు వీక్లీ శాలరీ పడడంతో ఆ 10,000 నేను ఆయనకి ఇవ్వగలిగాను. ఆ హోలీ వాటర్ ని నా రూమ్ లో చల్లిన తర్వాత అది నరకం అంటే ఎలా ఉంటుందో నాకు చూపించింది. ఒక పక్కేమో కడుపులో నొప్పి, ఇంకో పక్కేమో నా కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. టాబ్లెట్స్ వేసుకుంటున్నాను అయినా తగ్గట్లేదు. ఇంకో పక్కేమో అసలు నిద్ర కూడా రావట్లేదు. ఇంకా నిద్ర రావట్లేదని చెప్పి ఒకే రోజు నేను 4 నిద్ర మాత్రలు వేసుకున్నాను. మత్తు నిద్ర వచ్చినట్లే వచ్చి ఒక్క అరగంటకే నేను నిద్ర లేచేశాను. ఆ తర్వాత మళ్ళీ నాకు నిద్ర రాలేదు. కరెక్ట్గా ఒక 1.5 ఇయర్ నుంచి నాకు నిద్ర లేక, సరిగ్గా తిండి లేక, ఇటు మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం లేక, అటు నా ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయి ఒక్కడినే అయిపోయి నేను నరకం అనుభవిస్తున్నాను. ఆ ఆత్మ నా జీవితంలోకి రానంత వరకు కూడా నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. నేను చాలా సార్లు కూడా ట్రై చేశాను అసలు తనెవరో కనుక్కుందామని. నేను చాలా సార్లు తనని గట్టిగా అడిగినా తను ఏం సమాధానం చెప్పట్లేదు. నేను అస్సలు మాట్లాడలేకపోతున్నాను. నా బాడీని రకరకాలుగా చేస్తూ అది నన్ను టార్చర్ పెడుతుంది. ఎంత టార్చర్ అంటే నాతో నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆ తరువాత రోజే వాళ్ళు నన్ను ద్వేషించుకునేలా చేస్తుంది. నా ఫ్రెండ్ నాకు ఒక రోజు ఒక వాయిస్ రికార్డు పెట్టాడు. అందులో నేను వాడితో ఫోన్లో ఎంత పచ్చిగా బండ బూతులు తిడుతున్నాను, ఎంత రూడ్గా మాట్లాడుతున్నానో ఆ వాయిస్ రికార్డు విన్న తర్వాత నాకు అర్థమైంది. కానీ అసలు నాకు ఇలా మాట్లాడినట్టే గుర్తులేదు. నేను వాళ్ళతో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు మాత్రం నాతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారు? నేను మీకు ఒక వాయిస్ రికార్డ్ పంపించాను కదా, ప్రతిరోజు ఎవ్రీడే కూడా నేను పడుకున్నప్పుడు నా చెవి దగ్గర అదే సౌండ్ ఏడుస్తూ ఉంటుంది. అసలు నన్ను నిద్రపోనివ్వదు. రూమ్ అంతా గజ్జల సౌండ్. నేను కళ్ళు మూసుకున్నానంటే చాలు అదే గోల నా చెవి దగ్గర. పక్కన ఏమైనా వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఆ వాటర్ కూడా దొర్లిపోతున్నాయి. ఇంకా నా గొంతు పైన కూర్చొని నా గొంతుని పిసుకుతూ ఒక మనిషి మన పైన ఎక్కి తొక్కితే ఎలా ఉంటుంది అలా చేస్తుంది నన్ను. నేను యూట్యూబ్ లో కూడా ఎన్నో సెట్ చేశాను అసలు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం ఎలా బయటపడాలి అని. అసలు ఇదేంటి అని ఎన్ని చేసినా సరే నాకైతే పరిష్కారం దొరకలేదు. ఆఖరికి ఒక గుడికి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. ఎంత ట్రై చేస్తున్నా సరే నేనైతే గుడికి వెళ్ళలేకపోతున్నాను. ఒక రోజైతే
నేను ఏదైతే అదయ్యింది, గుడికి వెళ్దామని గట్టిగా ప్రిపేర్ అయిపోయి ఆ రోజు స్నానం కూడా చేయలేదు. నేను నా వర్క్ అంటే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టే అటునుంచి అటు వెళ్ళాను. గుడికి దగ్గరగా వెళ్ళాను. ఆ గుడికి నాకు డిస్టెన్స్ కేవలం ఒక 100 మీటర్లు లేదా 200 మీటర్స్ ఉంటుంది అంతే. సడన్ గా నాకు యాక్సిడెంట్ అయ్యింది. అసలు ఆ బండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సడన్ గా వచ్చిన బైక్ ని గుద్దేసింది. కాలికి బాగా దెబ్బ తగిలింది, చేతికి కూడా తగిలింది. కాలికి దెబ్బ తగలడం వల్ల నేను నడవలేకపోయాను. ఆ దయ్యాన్ని నేను ఇంకా ఏం చేయలేని స్టేజ్కి అయితే వచ్చేసాను. దీని నుంచి బయటపడే మార్గమే నాకు కనిపించట్లేదు. ఇప్పుడు ఇదంతా మీకు చెప్తున్నప్పుడు కూడా అది నా పక్కనే ఉన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఎంత దారుణమైన స్టేజ్ కి నన్ను తీసుకొచ్చిందంటే, రోజు నన్ను ఎంత టార్చర్ పెడుతుందంటే, ఆఖరికి నేను చనిపోవాలని కూడా చాలా సార్లు ప్రయత్నించాను, కానీ అవ్వలేదు. అలా వెళ్తున్న ప్రతిసారి నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చి నేను ఆగిపోతున్నాను. 1.5 ఇయర్ నుంచి మా ఫ్యామిలీ చాలా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి నైట్ వెళ్ళి రూమ్ కి పడుకోవాలంటే నిద్ర రాదు. ఒక రకంగా చెప్పాలంటే దాని గోల నేను అలవాటైపోయింది. అలవాటు పడేలా అదే చేసింది. ఎవరెవరితోనో పూజార్లని వాళ్ళని వీళ్ళని చాలా మందితో మాట్లాడాను. వాళ్ళందరూ ఉంది అని చెప్తున్నారు కానీ పరిష్కారం చెప్పట్లేదు. పూజ చేయాలి, దానికి 50,000 1,00,000 అవుతాయి అని చెప్తున్నారు. లేదంటే రా తాయెత్తు ఇస్తామంటారు. ఈవెన్ నాకు ఆ తాయెత్తుని కట్టుకోవాలన్న చాలా భయం వేస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో అని. రీసెంట్ గానే మా నాన్నమ్మ గారు చనిపోయారు. మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత చివరి చూపు చూడ్డానికి కూడా నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. ఒక రోజు రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు కలలో మా నాన్నమ్మ ఆత్మ ఇంకొక ఆత్మతో గొడవ పడుతున్నట్టు రకరకాలుగా కనిపించింది. మా నాన్నమ్మే అది, కానీ ఫేస్ అయితే లేదు, నల్లగా కనిపిస్తుంది. మా నాన్నమ్మ ఎప్పుడు నన్ను బుజ్జులోడా అని పిలుస్తుంది. అలా నన్ను పిలిచి, దీన్ని నేనేం చేయలేకపోతున్నాను, నీ జీవితం చూస్తే ఇలా అయిపోయింది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు గనక ధైర్యంగా ఉంటే అది నిన్నేం చెయ్యలేదు, నేనైతే దీన్ని ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసరికి ఇంకా సడన్ గా నాకు మెలకు వచ్చింది. మెలకు ఎందుకు వచ్చిందంటే, ఎవరో నన్ను లాగి చెంప మీద కొట్టినట్టు అలా లేచాను పైకి నేను. కానీ ఆ దయ్యం మాత్రం రోజు నా కలలో వస్తుంది. నన్నైతే ఒంటరి వాణ్ణి చేసేసింది. నేను అందరికీ దూరం అయిపోయాను. దీనికి ఒక పరిష్కారం అంటూ దొరకట్లేదు. అసలు దీన్ని ఏం చేయాలో కూడా తెలియక సతమతం అయిపోతున్నాను. ఎన్ని రోజులు ఇది నాతో ఉంటుందో తెలియదు, కానీ దీని నుంచి అయితే నేను త్వరగా బయటికి రావాలని అనుకుంటున్నాను. ఈ 1.5 ఇయర్ లో నేను ఏదైతే చూడకూడదు అది మొత్తం చూసేసాను. నాకైతే ఓపిక పోయింది. ఇలా తను నాకు పెట్టేసరికి ఇదంతా విన్న తర్వాత ఫస్ట్ నేను అతనికి కాల్ చేసి, మీరైతే ధైర్యంగా ఉండండి, అస్సలు భయపడద్దు, మనం భయపడుతున్నామని దానికి గనక తెలిస్తే అది ఇంకా మనతో ఆటలాడుతుంది అని అతనితో చెప్పి, నేను ఒక నెగిటివ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దానికి సొల్యూషన్ గా నేనేం చేశానో అలాగే చేయమని తనకు కూడా ఒక సజెషన్ ఇచ్చాను. ఆ సజెషన్ ఏంటంటే, నేను తన ఇన్స్టాగ్రామ్ లో ఒక సూరాన్ని షేర్ చేశాను. ఆ సూర పేరు వచ్చేసి సూరే బక్రా. అది ఎర్లీ మార్నింగ్ 5:30 లేదా మనం నిద్ర లేచిన తర్వాత అయినా, మరియు సాయంకాలం పూట 6:30 తర్వాత టీవీ ఉంటే టీవీలో లేకపోతే ఫోన్లో పెద్ద సౌండ్ పెట్టేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసేసి రోజుకు 2 సార్లు ప్లే చేయమని చెప్పాను. మినిమం ఒక ½ an hour అయినా ఆ సూర ప్లే అవుతున్నప్పుడు మన ధైర్యం బట్టి ఉంటుంది. మనం అక్కడే ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే మనం తట్టుకోలేము అనుకుంటే బయటికైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏం చెప్పానంటే, ఒక తెలుగు ఖురాన్ పుస్తకం ఉంటుంది, దాన్ని కొనుక్కోండి. మీ చేత్తో మాత్రం దాన్ని పట్టుకోవద్దు. ఏదైనా శుభ్రమైన క్లాత్ తో దాన్ని పట్టుకొని మీరు పడుకునేటప్పుడు మీ తల దగ్గర పెట్టుకోండి. మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో దాన్ని పట్టుకొని ఒక శుభ్రమైన ప్లేస్ లో దాన్ని పెట్టేయండి. ఎలా పడితే అలా పెట్టద్దు అని చెప్పాను. తెలుగు ఖురానే ఎందుకు తీసుకోమన్నానంటే, తన హిందూ కాబట్టి ఖురాన్ పుస్తకం ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత చదవకుండా మాత్రం అలాగే ఉంచకూడదు. సో మీకు కుదిరినప్పుడు, మీకు వీలైనప్పుడల్లా చదవండి దాన్ని అని చెప్పాను. ఖురాన్ పుస్తకం పెట్టుకొని మనం నిద్రపోతే ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా మన దగ్గరికి రావడానికి భయపడుతుంది. మనకి చాలా ప్రశాంతంగా కూడా నిద్ర పడుతుంది. ఎలాంటి చెడు కళలు కూడా రావు. నాకు జరిగినప్పుడు నేను ఎలాంటి గుళ్ళకి తిరగలేదు, ఎలాంటి పూజారులను కూడా కలవలేదు. ఈ 2 పాటించాను. ఇలా చేయమని నాకు మా అమ్మ చెప్పింది, ఎందుకంటే మేము ముస్లిమ్స్ కాబట్టి ఇలాగే ఫాలో అవుతాము. సో ఈ 2 చేయమని నేను తనకి మధ్యాహ్నం చెప్పాను. తను కూడా సరే అక్క చేస్తాను, సాయంత్రం 6:30 తర్వాత ప్లే చేస్తాను అని చెప్పారు. నా రూమ్ లో ఒక స్పీకర్ ఉంది, అందులో పెట్టేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ తన దగ్గర నుంచి నాకు నైట్ 8:15కి
కొన్ని ఫొటోస్ పంపించారు. అవి చూసైతే నేను షాక్ అయ్యాను. తర్వాత తను నాతో మాట్లాడారు. అక్క మీరు చెప్పినట్టే నేను స్పీకర్లో డౌన్లోడ్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాను. 6:30కి నేను పెట్టేసి వెళ్ళిపోయాను. కరెక్ట్గా నాకు 7:30కి యాక్సిడెంట్ ఒకటి జరిగింది. కాలికి దెబ్బ తగిలింది. సరేనని హాస్పిటల్కి వెళ్ళి కట్టించుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసరికి స్పీకర్ చూస్తే పగిలిపోయింది. ఆ స్పీకర్ మీద ఏమీ పడలేదు. నేను రూమ్కి వచ్చేసరికి అది ఇలా అయిపోయింది అని నాకు ఫోటో పెట్టారు. ఆ ఫోటోనే ఇది. తన కాలికి దెబ్బ తగిలిన ఫోటో కూడా పెట్టారు. కానీ నేను అది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తాయి, అందుకే నేను యాడ్ చేయలేదు. తనకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పిన తర్వాత నాకైతే ఆ రోజంతా నిద్ర పట్టలేదు. మేబీ ఇలా చేయమని చెప్పినందువల్లే తనకు అలా అయ్యిందేమో అని చాలా బాధపడ్డాను. పొద్దున్నే తన దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, దయచేసి నువ్వు నాకు ఏ హెల్ప్ చేయొద్దక్కా అని. అది చూసిన తర్వాత నేను తనకి డైరెక్ట్ గా కాల్ చేసి అసలు ఏం జరిగింది అని అడిగాను. దానికి తను ఏం చెప్పాడంటే, రాత్రి అది నా గొంతు పట్టుకొని పిసికేసింది, నా ముక్కులో నుంచి రక్తం వచ్చేసింది, నాకు తెలియకుండా నాకు దెబ్బ తగిలిన కాలు మీదే నా చేతులతో నేనే కొట్టుకుంటున్నాను, నా 2 చేతులు కూడా మెలేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత నేను పడుకున్నాను. అప్పుడు మళ్ళీ నా కలలోకి వచ్చి నాకు నరకం చూపించింది. ఎవరిదంతా చేయమని చెప్పారు నీకు, ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు దీన్ని పెట్టమన్నారు, చెప్పు 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 అని నరకం చూపించింది. దయచేసి నేను చూసుకుంటాను దాన్ని, నువ్వు నాకు ఇంకా ఏ హెల్ప్ చేయొద్దక్క, ఎందుకంటే నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు, దయచేసి నాకు ఇంకా ఏ హెల్ప్ చేయొద్దు, నేను చూసుకుంటాను, ఇంకా నేను దానికి భయపడను, దాని అంత చూస్తాను అని చెప్పారు. అసలు ఏం చేస్తారు అని అడిగాను. ఇది ఎక్కడైతే మొదలైందో అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కుంటాను అని చెప్పారు. ఓకే, మంచి ఆలోచన అనుకుని సరే వెళ్ళమని చెప్పాను. అదే రోజు మధ్యాహ్నం నాకు 2ంటికి కాల్ చేశారు, నేను అక్కడికి వెళ్ళాను అని. ఆ బిల్డింగ్ ముందు ఒక వాచ్మెన్ ఉన్నారు, వెళ్ళి అతన్ని అడిగాను, అంతకుముందు ఇక్కడ దయ్యం లాంటిది ఏమైనా ఉన్నాయా అంటే అతను, ఇవన్నీ నీకెందుకు, అసలు ఇక్కడ అసలు అలాంటిదేం లేదు, వెళ్ళిపో అన్నాడు. చెప్పండి అన్నా అని నేను ఒక వాయిస్ రికార్డు వినిపించేసరికి అది విని అతను భయపడ్డాడు. అది ఇప్పటికీ కూడా నాతోనే ఉంది, నాకు ఇలా జరుగుతుంది, అసలు అంతకుముందు ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి, ఎవరది అని అడిగేసరికి, నీకు ఇలా జరుగుతుంటే నువ్వెప్పుడో ఇక్కడికి రావాలి కదా, మరి ఇప్పుడు దాకా ఏం చేశావు, అంతకుముందు ఈ ఫ్లాట్ లో ఉన్న ఒక ముసలతనకి ఆ దయ్యం పట్టింది, పూజారి గారు పూజ చేసి ఆ దయ్యాన్ని బంధించి ఎవ్వరూ కూడా తిరగని ప్లేస్ లో ఆ భూమిలో పాతి పెట్టారు. ఆ పూజారి గారి నెంబరు ఇంటి ఓనర్ దగ్గర ఉంది, నువ్వు సాయంత్రం ఒకసారి రా, ఇంటి ఓనర్తో మాట్లాడిపిస్తాను అని చెప్పాడు. సరేనని మళ్ళీ నేను సాయంత్రం అక్కడికి వెళ్ళాను. ఓనర్ని కలిసి నాకు జరిగింది మొత్తం చెప్పాను. అంతా విన్న అతను ఏం చెప్పాడంటే, ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు బోర్డర్లో ఉంటున్న ఒక అమ్మాయి ఆత్మ. మా అపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫ్యామిలీ టూర్కి వెళ్ళి వస్తుంటే ఆ ఆత్మ ఒక ముసలతన్ని పట్టుకుంది, అతనితో పాటు అది ఇక్కడికి వచ్చేసింది. అది వాళ్ళని పట్టి పీడించి ఇంకా వాళ్ళకేం చేయాలో తెలియక ఒక ముస్లిం ఆయన్ని పిలిపించారు. ఆయన వచ్చి ఆత్మని ఒక నిమ్మకాయలో బంధించి -2 గ్రౌండ్ ఫ్లోర్ లో దాన్ని పూడ్చారు. ఆ నిమ్మకాయని అక్కడ పూడ్చేసి ఇంకేం ఉండదులే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన పూడ్చిపెట్టిన ప్లేస్ ఏంటంటే అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు, అక్కడ అన్ని పాడైపోయిన పాత కార్లే ఉంటాయి. మరి నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అని అడిగితే, నాకు రూట్ తెలియక అక్కడికి వెళ్ళాను అని చెప్పాను. సాధారణంగా దేవుడు ఆశీస్సులున్న ఆత్మలు కొన్ని ఉంటాయి కదా, అలాగే ఈ ఆత్మకు కూడా ఒక జిన్ ఆత్మ తోడుగా ఉంది. ఇలాంటి ఆత్మల్ని మనం ఏం చెయ్యలేమని చెప్పి ఆయన కింద భూమిలో పూడ్చారు. ఇప్పుడు ఆయన నెంబర్ నీకు ఇవ్వాలన్నా ప్రజెంట్ ఆయన ప్రాణాలతో లేరు, చనిపోయారు. ఈ ఆత్మ ఏంటంటే తను ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ ఆత్మకి నాన్ వెజ్ తినడం, మందు, సిగరెట్ ఇలాంటిది ఇష్టం ఉండదు. సో నువ్వేం చేస్తావంటే, నువ్వు రూమ్ లో ఉండేటప్పుడు నీకు మందు అలవాటు లేకపోయినా సరే మందు బాటిల్స్ ని తెచ్చి పెట్టుకో, ఎప్పుడు నీ రూమ్ లో నాన్ వెజ్ పెట్టుకో, అలాగే నువ్వు స్నానం కూడా చేయకు. నువ్వు శుభ్రంగా ఉన్నావు కాబట్టి అది ఎన్ని రోజులు నీతో ఉంది, నువ్వు అపరిశుభ్రంగా ఉంటే అది ఎప్పుడో వెళ్ళిపోతుంది. స్నానం కూడా నువ్వు 2 రోజులకు ఒకసారి చెయ్యి. ఈ విషయాలన్నీ ఆ ముస్లిం ఆయన ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళకి చెప్పాడు ఇలా చేయమని, వాళ్ళు కూడా అలాగే చేశారు. నువ్వు ప్రతిరోజు కూడా నేను చెప్పినట్టు చెయ్యి, అదంతటా అదే వెళ్తుంది. అలాగే ఇంకో విషయం కూడా, నీతో పాటు రూమ్ లో ఎవరిని పెట్టుకోవద్దు, అది నిన్నొదిలిపెట్టి వాళ్ళతో పాటు వెళ్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. అని ఈ విషయాలన్నీ నాతో చెప్పారు. నేనేం చెప్పానంటే, సరే మీకు వీలైనంత త్వరగా ఖురాన్ పుస్తకం కొనుక్కొని ఈ రాత్రి మీ తల దగ్గర పెట్టుకోండి అని చెప్పాను. సరేనన్నారు. ఆ రోజు ఈవినింగ్ తను దర్గా దగ్గర ఆ పుస్తకం కొనుక్కొని ఆ రోజు నైట్ అంతా తన తల దగ్గర పెట్టుకున్నారంట. నాకు తన దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది.
అక్క నువ్వు చెప్పినట్టే రాత్రి నేను ఖురాన్ పుస్తకం కొనుక్కొని నా తల దగ్గర పెట్టుకొని పడుకున్నాను. ఇంకా సడన్ గా ఏమైందో నాకు తెలీదు. నేను పడుకున్న తర్వాత ఒక 6-7 ఆత్మలు నా కలలో నా చుట్టూ తిరుగుతున్నట్టు నాకు కనిపించింది. ఎంట్రన్స్ డోర్ దగ్గర ప్రతిరోజు నా కలలో కనబడే ఆ అమ్మాయి దయ్యం నిలబడింది. అది నాకు ఒక నల్లటి ఆకారంలా కనిపించింది. దాని వెనక డబల్ ఎత్తున్న ఒక ఆత్మ నిలబడింది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్నెవ్వరూ నా నుంచి కాపాడలేరు అని ఒక గిజగిజ అనే సౌండ్ తో వినిపించినట్లు వినిపించి అలాగే డోర్ తెరుచుకొని అది బయటికి వెళ్ళిపోయి మళ్ళీ డోర్ వేసినట్టు కనిపించింది. ఇంకా టక్కున లేచి చూశాను. నైట్ నేను పడుకునేటప్పుడు డోర్ లాక్ చేసి పడుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే ఆ డోర్ అన్లాక్ లో ఉంది. మళ్ళీ డోర్ లాక్ వేసేసి పడుకున్నాను. అప్పుడు పడుకున్న నేను మధ్యాహ్నం మళ్ళీ 3ంటికి లేచాను. రాత్రి 3ంటికి పడుకున్న నేను మళ్ళీ ఇప్పుడు లేచాను. లేచాక ఫస్ట్ నీకే మెసేజ్ చేశాను. ఇప్పుడైతే నాకు ముందున్నట్టు అంత అనీజీగా అయితే ఏమీ లేదు, కానీ ఈ రాత్రికి ఏమవుతుందో నాకు తెలీదు అని చెప్పారు. తనేమో నాకంతా ఇప్పుడు బానే ఉంది అని చెప్తున్నా కూడా నాకేమో అది ఇంకా వెళ్ళలేదు, అక్కడే ఉంది అనిపించింది. ఎందుకంటే నేను చెప్పినట్టు చేసింది తను 2 రోజులే, అంత త్వరగా ఏ ఆత్మ కూడా వదిలి వెళ్ళిపోదు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మెసేజ్ పెట్టారు, ఒక ఫోటో పెట్టారు. అక్క అది ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. రాత్రి నేను దాన్ని చూశాను, ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది అని ఒక రికార్డు కూడా నాకు పంపించారు. నేను ఆ ఫోటో చూశాను, కానీ ఆ ఫోటోలో నాకైతే ఏం కనిపించలేదు. తను మాత్రం నాకు కనిపిస్తుంది క్లియర్గా అని చెప్తున్నారు. ఆ ఫోటో ఇదే, నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళ చెల్లి ఫోన్ చేసిందంట. తను ఏం చెప్పిందంటే, అన్న రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నా కలలో ఎవరో వచ్చి నాకు గొంతు పట్టుకొని పిసుకుతున్నారు. అది నాతో ఏం చెప్పిందంటే, మీ అన్నయ్య దగ్గర ఒక చెత్త ఉంది, దాన్ని బయట పారేయమని చెప్పు, లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తాను అని తన కలలో కనపడి తన గొంతు పట్టుకొని ఎవరో చెప్తున్నారంట. అంతేకాకుండా నా చేతుల మీద గోర్లతో రక్కింది. ఆ గోర్లతో రక్కిన గీతలు కూడా నా చేతి మీద ఉన్నాయి, కావాలంటే చూడు ఫోటో పంపిస్తాను అని పెట్టింది. అయితే ఇప్పుడు భయంగా నాకు ఫోన్ చేసి ఇలా జరిగింది అన్నయ్య అని చెప్పింది. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు, నా గురించి నా ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు, నేను వాటిని తీసేస్తాను అని చెప్పారు. అది వినగానే నేను తనతో ఒక్కటే చెప్పా, ఇలా చేస్తున్న దగ్గర నుంచి మీకేమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది పెట్టిందా మిమ్మల్ని ఏమైనా అని అడిగాను. దానికి లేదు అని చెప్పారు. సో మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టట్లేదు, అది భయపడుతుంది, ఎలాగైనా సరే దాన్ని మీ చేతులతోనే తీయాలని ప్రయత్నిస్తుంది, అందుకే అది మీ ఇంటి వరకు వెళ్ళింది. మీ చెల్లికి ఒకటే చెప్పండి, భయపడద్దు, ధైర్యంగా ఉండు అని. మీ అమ్మగారికి చెప్పండి ఇంట్లో రోజు పూజ చేయమని. అలాగే మీ చెల్లి పడుకునేటప్పుడు మీ ఇంట్లో ఉన్న కులదైవాన్ని తలుచుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పడుకోమని చెప్పండి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు పక్కనే దేవుడి ఫోటో ఏదైనా ఉంటే పెట్టుకొని పడుకోమని చెప్పండి అని చెప్పాను. ఏదైతే మనం ఇప్పటి వరకు చేసామో అది మధ్యలో ఆపేయకూడదు, కొన్ని రోజులంతే ఓపిక పట్టాలి, అది వెళ్ళిపోతుంది అని చెప్పాను. మీరైతే ఇప్పుడు చేస్తున్న దాన్ని ఆపకండి, డైలీ 2 times సూరాని ప్లే చేయండి, అలాగే ఖురాన్ పుస్తకాన్ని కూడా దగ్గర పెట్టుకొని పడుకోండి అని చెప్పాను. సరే అన్నారు. మళ్ళీ ఆ తర్వాత రోజు ఏమైందంటే, వాళ్ళ చెల్లికి మాత్రం కలలో ఏం కనిపించలేదు, కాకపోతే భయంతో తను రాత్రంతా నిద్రపోలేదంట. ఇక్కడ బెంగళూరులో ఉన్న తనకేమో కలలో కనిపించి ఆ దయ్యం పక్కపక్క నవ్విందంట. ఎందుకో తనకు అర్థం కాక ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఇంట్లో వాళ్ళకి పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి, ఎందుకో అర్థం కావట్లేదు అని వాళ్ళ చెల్లి చెప్పింది. ఇది ప్రస్తుతానికి జరిగింది. తను వేరే వాళ్ళ ద్వారా కనుక్కుంటే వాళ్ళు మసీదులో ఒక ముస్లిం ఆయన పేరు చెప్పారంట, ఆయన్ని కలువు నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని. అక్కడికి వెళ్తే ఆయన మక్కా వెళ్ళారంట, రావడానికి 1 month టైం పడుతుంది అని చెప్పారు వాళ్ళు. సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను, ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని కలుస్తాను అని చెప్పారు. ఆయన్ని కలిసిన తర్వాత ఏదైనా పరిష్కారం దొరికితే నేను షార్ట్ వీడియోలో చెప్తాను. నేనేమన్నానంటే, అసలు ఇప్పుడు ఉంటున్న ఆ పీజీ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాను. ఇదే విషయం ఓనర్ కి చెప్తే, ఇప్పుడు చెప్తే ఎలా, ముందు చెప్పాలి కదా, అడ్వాన్స్ డబ్బులు ఇవ్వలేను, ఇప్పుడు 6 నెలలు ఉండాల్సిందే అంటున్నాడంట. చాలా మంది కూడా ఆ షార్ట్ వీడియో కమెంట్స్ లో అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు, కానీ మనీ తీసుకోకుండా ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగితే ఆ అడ్రస్ చెప్పండి. ఎందుకంటే తను ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, తను మనీ ఇవ్వలేరు. అండ్ ఇంకొకటి నన్నేం అడిగారంటే, తను మీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ దయ్యం వినలేదా అని. తను నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు, ఆ రూమ్లో ఉండి మాట్లాడలేదు. ఇంకొకటి జిన్ అంటే అది కూడా దయ్యమే, కాకపోతే వాటినైతే అంతం చేయలేము, అవి పోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుందంట. దేవుడి బలం ఉన్న ఆత్మలు అంటారు కదా, ఈ జిన్ కూడా అలాంటి దయ్యమే. ఈ స్టోరీ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ తను నెగిటివ్ ఎనర్జీ ఫీల్
ఫెయిల్ అయినప్పుడు రెండోసారి అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది, రెండోసారి వెళ్ళినందువల్లే అది తనతో పాటు వచ్చింది. సో ఎవ్వరు కూడా ఇలాంటి వాటితో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డెలివరీ బాయ్స్ కూడా అర్ధరాత్రి నైట్ టైం డెలివరీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు అడ్రస్ తెలియకపోతే అక్కడే వెయిట్ చేయండి, వాళ్ళే వచ్చి తీసుకుంటారు. సో విన్నారు కదా, ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.